అందరికీ నమస్కారం. భూమి మీద జీవరాశిలో మనిషికి ప్రకృతి ఇచ్చిన వరం మాట. ఆ మాటను ఎదుటివారికి తన అభిప్రాయాల్ని వ్యక్తపరచడానికి వాడేదాన్ని మనం మాట్లాడటం అంటాం. ఒక 10 మందితో ఒకేసారి మాట్లాడినప్పుడు అది ఆదేశం కావచ్చు, సందేశం కావచ్చు, లేకపోతే ఉపదేశము కావచ్చు. ఇది ఒక పెద్ద గుంపును ఉద్దేశించి మాట్లాడినప్పుడు అది ఉపన్యాసంగా పరిగణిస్తారు. ఉపన్యాసం అనేటప్పటికీ అది ఒక గ్రంథావిష్కరణ సభ కావచ్చు, గ్రంథ సమీక్ష సభ కావచ్చు, లేదా వేడుకలో ఉపన్యాసం కావచ్చు, ఒక సన్మాన సభలో ఉపన్యాసాలు కావచ్చు, లేదా ఒక రాజకీయ సభ కావచ్చు. ఇట్లా ఏదైనా ఒక సభ కావచ్చు. అది దాన్ని ఉద్దేశించి మాట్లాడితే దాన్ని ఉపన్యాసం అంటారు. ఈ ఉపన్యాసాన్ని మరి వినోదాత్మకంగా ఉండేటట్టు, ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, కళాత్మకంగా మాట్లాడితే దాన్ని ఉపన్యాస కళ అంటారు. అటువంటి ఉపన్యాస కళ గురించి ఈరోజు ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రసంగిస్తున్నారు. ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం. ఉపన్యాస కళ అనేటటువంటి అంశం మీద మాట్లాడుకోవాలనుకున్నాము. ప్రతి పర్యాయం ఏదో ఒక అంశం మీద ఈ విధంగా చర్చిస్తూనే ఉన్నాము. ది ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అని ఇంగ్లీష్లో అనేటటువంటి ఒక మాటను తెలుగులో మనం ఉపన్యాస కళ అంటున్నాము. అంటే మనము ఎక్కడైనా ఒక సమావేశంలో కానీ, లేకుంటే ఒక తరగతి గదిలో కానీ, కాకపోతే ఒక చర్చా వేదికలో కానీ మాట్లాడేటటువంటి సందర్భంగా ఒక అంశం మనకిస్తారు. అంటే ఉపన్యాసానికి వెళ్ళడానికి సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఏ స్థాయి వాళ్ళు అనేటటువంటి ఒక ప్రశ్న. అయితే మాట్లాడమే భయంగా ఉంటే మనము ఏమంటామంటే స్టేజ్ ఫియర్ అనేటటువంటి మాట ఉపయోగిస్తుంటాం. వేదిక మీద అందరి ముందు నిలబడి మాట్లాడాలంటే భయం, దీన్నే స్టేజ్ ఫియర్ అంటారు. భయం ఉంటే ఏ పని చేయలేమండి. కాబట్టి మనం ఏదైనా ఒక అంశాన్ని ఒకరికి తెలియజేయాలనుకుంటే, కాదు ఒక సంస్థ వాళ్ళు, అది ధార్మిక సంస్థ కావచ్చు, రాజకీయ సంస్థ కావచ్చు, విద్యారంగానికి సంబంధించినటువంటి సంస్థ కావచ్చు, మనం ఏదో చదువుకున్నాము, ఫలానా అంశం మీద మీరు మాట్లాడండి అని మనల్ని అడిగారు అనుకోండి, అంటే మనం ఉపన్యాసం ఇవ్వాలి. అక్కడ వాళ్ళు సంసిద్ధమై ఉంటారు. సంసిద్ధమై ఉండి ఒకవేళ అది ధార్మికోపన్యాసమా, రాజకీయ ఉపన్యాసమా, సామాజిక సంస్కరణకు సంబంధించినటువంటి ఉపన్యాసమా, మనల్ని ఎందుకు అడిగారు, మనం అధ్యయనం చేశాం, అనుశీలనం చేశాం, పరిశీలనం చేశాం, పరిశోధన చేశాం, కాబట్టి నలుగురికి చెప్పేట స్థాయిలో ఉన్నాం అని తెలుసుకొని మన భాష అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది అని అనుకొని మనకు ఒక అంశం వాళ్ళు ఇచ్చారు. అయితే మనం అప్పటికే తరగతి గదిలో మాట్లాడి ఉంటాం, నలుగురితో చర్చించి ఉంటాం, లేదా మనకు ఉన్నటువంటి అభిప్రాయాల్ని అక్కడక్కడ ప్రకటించి ఉంటాం. స్టేజ్ ఎక్కలేదనుకోండి ఇంకా, కానీ అభిప్రాయాలు ప్రకటించడంలో అవి పత్రికలో వచ్చి ఉంటాయి, లేదా చర్చలో పాల్గొని ఉంటాం. ఇప్పుడు ఉపన్యాసానికి వాళ్ళు పిలుస్తున్నారు. అయితే మనసులో ఏదో బెరుకుగానే ఉంది. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనే అవగాహన మొట్టమొదలు మనకు తెలవాలి. అంటే ఇది ఇది చెప్పాలి అని వాళ్ళు అడిగారు, దాని కొరకు నా అభ్యాసం చేయాల్సిందేనండి. అంటే వాళ్ళు అడిగినటువంటి అంశం మనం అప్పటికి చదువుకున్నది అని వాళ్ళకి తెలుసు. మనం దాని మీద అక్కడక్కడ కొందరితో చర్చించి ఉంటాం, లేకుంటే ఉపన్యాసానికి ఎందుకు పిలుస్తారు? లేదా మనం ఒక ఉపాధ్యాయులుగా ఉన్నాం, పలానా అంశాన్ని చెప్తున్నాం, రాజకీయ శాస్త్రం చెప్తున్నాము, లేదా తత్వశాస్త్రం చెప్తున్నాము, లేదా భాష, సాహిత్య, సంస్కృతులకు సంబంధించిన అంశాలు చెప్తున్నాము, అందువల్ల వాళ్ళు పిలిచారు. అంటే ఆ పిలిచినటువంటి సందర్భంగా ఉపన్యాసం ఏ విధంగా ఇవ్వాలి అనేటటువంటిది మొట్టమొదటి భయం లేదు అనుకోవాలండి. నిర్మోగమాటంగా తాను చెప్పాలనుకున్నది చెప్తాను అనేటటువంటి భావన మనసులోకి రావాలి. అయితే
వాళ్ళు అడిగినటువంటి విషయం మీద ఎలాగా సంసిద్ధం కావాలి అనేటటువంటిది మొదట ఈ ఉపన్యాస కళకు సంబంధించి నేను నాకు తెలిసిన అభిప్రాయాలు ఈ ప్రపంచానికి అందించాలి అని అనుకున్నటువంటి సందర్భంగా మొట్టమొదలు 10 మందిలో 20 మందిలో మనం చర్చించి మన విషయాలు మనం చెప్తూ ఉండాలి. ఆ తర్వాత 40 మందిలో 50 మందిలో ఆ తర్వాత ఒక 100 మందిలో అంటే అది ఉపన్యాసం ఒక స్థాయికి చేరినట్టే లెక్క. అయితే చిన్నప్పుడే మనము చిన్నపిల్లలతోటి మాట్లాడుతున్నప్పుడు మన పక్క వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు సరదా కబుర్లు చెప్తున్నప్పుడు ఆ సందర్భంలోనే అలవాటు చేసుకొని ఉండాలండి. అప్పటికి మనం మన టీచర్స్ని చూసి ఉంటాం కదా, మన మనసులో మన టీచర్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళలాగా నేను మాట్లాడాలి అనే భావన ఉంటుంది కదా. అంటే ఊరికనే మాట్లాడాలా, లేకపోతే మనం అనుకున్నటువంటి అభిప్రాయం చెప్పాలనుకున్నప్పుడు అది ఉపన్యాసం అవుతుందండి. కాబట్టి మొదట 10-20 మందితో ప్రారంభమై 40-50 మందితో ప్రారంభమై తరగతి గదిలో 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు. కానీ ప్రారంభానికి ముందు తాను తప్పనిసరిగా అందువరకు స్నేహితులతో కబుర్లు పెట్టి ఉండొచ్చు, లేదా ఎక్కడైనా చర్చల్లో పాల్గొని ఉండొచ్చు. కాబట్టి వచ్చినటువంటి ఆ వ్యక్తులు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ స్థాయి ఏమిటి అని మొదలు గుర్తుపెట్టుకోవాలి. మనల్ని పిలిచినటువంటి వాళ్ళు మనకి ఏ అంశం ఇచ్చారు, అది మీరు ధార్మిక జాగరణ అనే అంశం ఇచ్చారా, సామాజిక సంస్కరణలు అనే అంశం ఇచ్చారా, సమాజంలో సదాచారాలు దురాచారాలు అనే అంశం ఇచ్చారా, విద్య లేనివాడు వింత పశువు అనేటటువంటి అంశం ఇచ్చారా, వాళ్ళు ఏ అంశం ఇచ్చారో అది బాగా మనం అధ్యయనం చేయాలి. అంటే మనం తెలుసుకునేటటువంటి మనస్తత్వం ఉన్నది, మాట్లాడే మనస్తత్వం ఉన్నది, మనకు పుస్తకాలు చదివేటటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఫలానా చోట ఫలానా విధంగా చర్చలో పాల్గొన్నారు అనుకున్నప్పుడు మాత్రమే మనకి అవకాశం ఇస్తారండి. కాబట్టి నిర్భయంగా ఇచ్చినటువంటి ఆ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి దానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు సేకరించి వెళ్ళాలి. అయితే వెళ్ళేటటువంటి సందర్భంగా ఎట్లా ఉండాలి అనేటటువంటిది ఒక ఆలోచన మనం చేయాలి. మన వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి మొదట బాగా చూసుకోవాలండి. మామూలుగా మనకు ఇంట్లో ఎట్లా ఉంటామో అట్లాగే స్టేజ్ మీదకి పోవద్దండి. ఎందుకొరకు అనంటే ఆ పిలిచిన వాళ్ళు ఒకవేళ ధార్మికానికి సంబంధించినటువంటిది అయితే, ఆధ్యాత్మికానికి సంబంధించినది అయితే దానికి తగినటువంటి వేషధారణ తప్పకుండా ఉండాలండి. దానికి తగినటువంటి వేషధారణ ఎందుకు ఉండాలి అనేటటువంటి ప్రశ్న కానీ మనం వేసుకున్నట్టయితే ఆ ప్రశ్న మనల్ని చూచేటడివే ఈయన ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యక్తి అనే భావం కలగాలండి ఆడియన్స్ ఉన్నటువంటి ప్రేక్షకులకు. కాబట్టి దానికి తగినటువంటి వేషధారణతోటి వెళ్ళాలండి. తప్పకుండా ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎట్లా ఉంటే ఏంటిది, నా నోరు చూస్తారు కానీ నా వేషం చూస్తారా అనేటటువంటి విధంగా అనుకోవద్దండి. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంగా అది ఒకవేళ శైవ మతానికి సంబంధిస్తే తప్పకుండా అడ్డబొట్టు పెట్టుకోవాల్సిందేనండి మనం మాట్లాడే చోట. అది ఒకవేళ వైష్ణవానికి సంబంధించింది అయితే నిలువుబొట్టు పెట్టుకోవాల్సిందేనండి. లేదా ఇది ఏది కాకుండా కనీసం చుక్కబొట్టన పెట్టుకోవాల్సిందేనండి. కాబట్టి మన ముఖం అలా ఉండాలి. ఆ తర్వాత మన వేషధారణ కూడా ఆ ఉపన్యాస వేదికకు తగినట్లుగా ఉండాలి. ఏముందండి, నేను బనీన్ మీదనే పోతా, ఇంట్లో ఎప్పుడు లుంగి మీదనే ఉంటా, ఈ లుంగి బనీనే వేసుకుంటా, లుంగి బనీన్ మీదనే పోతా అంటే కుదరదండి. ఆ తర్వాత ప్యాంటు షర్ట్ మీదనే పోతా అంటే ఆధ్యాత్మిక ఉపన్యాసానికి బాగుండదండి. కాబట్టి తప్పకుండా మీద శాల్వా వేసుకోవాల్సిందే. ఆ వేషధారణ ఆధ్యాత్మిక పరానికి తగినట్టుగా ఉండాల్సిందే కాదండి. లేదా గొంగడి భుజాన వేసుకొని పోతాను అని అంటే అది కుదరదు. వ్యవసాయ జీవితానికి వెళ్ళినటువంటి సందర్భంగా అలా ఉండొచ్చు. కానీ నలుగురు వ్యవసాయదారులతో మాట్లాడుతున్నప్పుడు గొంగడి భుజాన వేసుకోవచ్చు అండి. అక్కడ మాట్లాడేది అది ఉపన్యాసం అక్కడ వాళ్ళలో కూర్చున్నప్పుడు ఉండొచ్చు గాక. అంటే ఆ సభకు తగిన వేషధారణతోటి వెళ్ళాలని గుర్తుపెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ఏ అంశమైతే సంసిద్ధమైనామో, ప్రిపేర్ అయినామో, తయారైనామో దాని మీద ఆత్మవిశ్వాసం ఉండాలి. అక్కడ మన గురువులో ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉండని గాక అక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తాను అనే ఒక ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు స్వామి వివేకానంద. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అక్కడ మనకంటే పెద్ద వయసు వారు ఉండొచ్చు, బాగా చదువుకున్నటువంటి
జ్ఞానులు ఉన్నారు అని ఉండొచ్చు. అప్పుడు మానసిక దౌర్బల్యానికి గురి కావద్దండి. ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తున్నటువంటి అంశము ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి ఎవరికీ తెలియదు అనే అహంకారం పనికిరాదండి ఉపన్యాసకుడైనటువంటి వాడికి. అక్కడ పెద్దలు ఉన్నారు, నాతోటి ఏ, నాక నాకంటే బాగా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం, వాళ్ళ ముందు నేను మాట్లాడుతున్నాను. వినయశీలంగా మాట్లాడాలి, చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పాల్సిందేనండి. తర్వాత ముఖ్యంగా ప్రేక్షకుల హృదయం గెలవాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే, మనం మాట్లాడే దాంట్లో చెప్పేటప్పుడు కొంత లాజిక్ ఉండాల్సింది, ఎమోషన్ ఉండాలి, తర్వాత వాస్తవికమైనటువంటి అంశాలు ఉండాలండి. ప్రేక్షకుల హృదయాన్ని గెలవాలి అలాగా. కాబట్టి అప్పుడు ఉపన్యాసం ఎంతసేపు చెప్పాము అనే దానికంటే విన్న వాళ్ళ హృదయంలో ఎంత బాగా మనం నాటాము అనేటటువంటి చాలా ముఖ్యమండి. ఆ తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ మనం మొదటిసారే ఉపన్యాసానికి వెళ్తున్నాము అనుకుంటే ఎప్పుడు కూడా ఎక్కడా మాట్లాడలేదు అనేటటువంటిది కానీ ఉంటే, కొత్త వాళ్ళ కొరకు చెప్తున్నానండి, చెప్తుంటారు పెద్దల మాటలే ఇవి, నా నా నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. అద్దం ముందు నిలబడి తయారు కావంట చెప్తారండి పెద్దలు. అంటే ఈ ఉపన్యాస కళలో అంటే ఆరితేరడానికి మొదట తన అద్దం ముందు నిలబడి ఎట్లా మాట్లాడుతున్నాను, తర్వాత ఈ ముఖ కవళికలు ఏ విధంగా ఉన్నాయి, ఈ చేతుల కదిలింపులు ఏ విధంగా ఉన్నాయి, నడువు నుంచి పై భాగంలో శరీరం అటు ఇటు కదలొచ్చండి. కాబట్టి ఆ విధంగా అద్దం ముందు నిలబడి తాను అద్దమే మనకు మార్గదర్శి అనుకునేటటువంటి విధంగా సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటుందండి. తర్వాత హావభావాలు సందర్భాన్ని బట్టి ముఖంలో కనిపించేటట్టుగా ఉండాలండి. చేతులు, కాళ్ళు, నడుము అంతంత మాత్రంగా కదలాలి. అది తర్వాత మొదటి నుంచి చివరి వరకు ముఖం మీద చిరునవ్వు కనిపించేటటువంటి విధంగా ఉండాలండి ఉపన్యాసకునికి. ఏదో ఆగ్రహమో అహంకారమో అనేటటువంటిది కాదు. ప్రేక్షకులను చూస్తూ మాట్లాడాలి, అందరినీ గమనిస్తూ ఉండాలి, ఎవరెవరు వింటున్నారో జాగ్రత్తగా అనేది తెలుసుకోవాలి. తర్వాత మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాలండి, మైక్ చేతిలో పట్టుకోకుండా చూసుకోవాలండి. ఎందుకంటే అయితే పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, మనకి ఇచ్చినటువంటి వేదికలో ఒక్కోసారి స్టాండింగ్ మైక్ ఉండదండి. కానీ అది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని మొట్టమొదటి మనం చెప్పుకుంటే మంచిదండి. పెద్ద స్టాండ్ ఉండేటట్టు చూసుకోవాలి, చేతులు ఖాళీగా ఉండేట్టు చూసుకోవాలి, ఫ్రీగా మాట్లాడేటట్టుగా చూసుకోవాలి. ఈ ఆ విధమైనటువంటి ఏర్పాటుతోటి మన హావభావాలు, మన మాట హావభావాలు కూడా అవతల వారికి తెలిసేటట్టుగా ఉండాలండి. మాట్లాడేటటువంటి సందర్భంగా ఎంత గంభీరమైనటువంటి విషయమైనా కానీ ఎక్కడో ఒక దగ్గర నవ్వించేటటువంటి చాతుర్యం ఉండేటటువంటి ఒక పదాన్నో వాక్యాన్నో చిన్న సంఘటనను మధ్య మధ్యన అలా చెబుతూ ఉంటే బాగుంటుందండి. అయితే చెప్పేటటువంటి సందర్భంగా ఏది ఊహాజనితంగా ఉండొద్దు, పై లోకాలలో ఎక్కడో తేలిపోతున్నట్టుగా ఉండకూడదు, తర్వాత ఎవరినో హేళన చేస్తున్నట్టుగా ఉండవద్దు, మరొకరిని తక్కువ చేస్తున్నట్టుగా ఉండకూడదు, నేను మాట్లాడుతాను మీరు వినండి అనేటటువంటి శాసిస్తున్నట్టుగా కూడా ఉండకూడదు. చాలా ప్లీజింగ్ గా ఉండాలి. తాను చెప్పేటటువంటి విషయం అంతా సత్యమైనది, చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా వినేటటువంటి విధంగా సంసిద్ధం చేయాలండి. దాని కొరకు తయారీ కావాలి. అలా తయారీ కావాలంటే ఎన్నుకున్నటువంటి అంశానికి ఏ పుస్తకాలు చదవవలసిన అవసరం ఉందని తాను తయారు కావాలండి. ఒక ఒక మాట చెప్తూ ఉంటారు, ఏమిటి అంటే, ఒక అబ్రహం లింకన్, స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణ ఎవరెవరెవరెవరు ఎలా మాట్లాడేవారు అనేటటువంటి ప్రశ్న వస్తే మనకు తెలుగునాట ఎంత గొప్ప వక్తలు ఉన్నారు అనేది ఒక్కసారి చూసుకుంటే మనం ఆశ్చర్యపోతామండి. ఎంత గొప్ప వక్తలు తెలుగునాట కూడా ఉన్నవారంటే ఇలా టచ్ చేసి మాట్లాడాయి అంటే జమలమడక మాధవరామ శర్మ నిద్రలో లేచి మాట్లాడితే ఉపన్యాసం ఇస్తే, స్వామి సిద్ధేశ్వరానంద భారతి అంటే పూర్వాశ్రమ ప్రసాద్ రాయ కులపతి గారు, ఉత్తర భారతంలో ఆచార్య ధర్మేంద్ర, సాధ్వి ఋతంబర, మనకు తెలుగులో జ్వాలాముఖి, ఒక ముదిగొండ శివప్రసాద్, ఒక ఓగేటి అచ్యుతరామ శాస్త్రి, తూములూరు లక్ష్మీనారాయణ, మల్లాది చంద్రశేఖర శాస్త్రి, ఎవరెవరు ఎంత గొప్ప ఉపన్యాసకులో చూడండి. కాబట్టి వాళ్ళు తయారీ అయిన తర్వాత ఈ రకంగా మన కంటికి కనిపిస్తున్నారు, మహోపన్యాసకులుగా మన కళ్ళ ముందు వాళ్ళు కనిపిస్తారు. కాబట్టి మంచి గ్రంథాలు, మంచి పుస్తకాలు చదవాలి, అనుభవం ఉన్న వ్యక్తులను కలవాలి, అడిగి తెలుసుకోవాలి,
సొంత ఆలోచన శక్తిని దానికి జోడించాలి. చెబుతున్న విషయాలు పురాణాల, చరిత్రయా, సమాజంతో సంబంధం తీసుకురావాలండి. ఏది చెప్పినా అది ఏదైనా కానిగాక, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, పురాణాలు, ఇతిహాసాలు ఎందులోని ఉదాహరణ మనం తీసుకున్నా కానీ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో అది జోడించవలసినటువంటి అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఉపన్యాసాన్ని ఎప్పుడూ కూడా బట్టి పట్టకూడదు. నేను అధ్యాపకునిగా పనిచేస్తున్నటువంటి కాలంలో విద్యార్థులకు పోటీలు పెట్టినప్పుడు కొంతమంది విద్యార్థులకు మేము రాసిచ్చేవాళ్ళం అండి. దాంతో విద్యార్థులు బట్టి పట్టేవాళ్ళు. ఆ బట్టి పట్టి 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులు బట్టి పట్టి 15 ఆగస్టు మీద, 26 జనవరి మీద, గాంధీ జయంతి 2 అక్టోబర్ నాడు ఈ సందర్భంగా వాళ్ళు తయారై ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళండి పిల్లలు. ఆ తర్వాత మంచి ఉపన్యాసకులు వాళ్ళు అయినారు. కానీ మొట్టమొదలు ఆయా క్లాసులలో ఆయా చిన్న తరగతులు కాబట్టి ఆయా అధ్యాపకుల దగ్గర వాళ్ళు నేర్చుకొని కానీ, లేదా పాయింట్స్ రాసుకొని కానీ, లేకుంటే రాసిస్తే ముఖ్యంగా బట్టి ధారణ చేసి మాట్లాడినటువంటి మా కాలంలో మేము చూసామండి, ఒక 30-40 ఏళ్ల క్రితం నాటి మాట. కాబట్టి తర్వాత ఇక వేదికకు తనంతా చదువుకున్నాడు, తెలుసుకున్నాడు, అంతా రెడీ అయినాడు, వేదిక మీదకి వచ్చాడు. సమయం ప్లానింగ్ సరిగ్గా ఉండాలండి. వేదిక మీద ఇతర వక్తలు ఉన్నట్టయితే ఏ ఏ వక్తకు ఎంతెంత సమయం ఇచ్చారు, నీకెంత ఇచ్చారు అనేది నీవు దృష్టిలో పెట్టుకోవాలి. అలా కాకుండా 20-25 నిమిషాలకు తక్కువ కాకుండా ఒక అంశం మీద ఉపన్యాసం చేయాలండి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి విషయాన్ని ప్రతిపాదించగలుగుతాం, మనస్సులో నాటగలుగుతాం. ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు వేదిక మీద నలుగురుంటే నలుగురు ఒక్కొక్కరు 15 నిమిషాలు మాట్లాడాలి అనేవారండి. ఇద్దరుంటే 30-30 నిమిషాలు ఇద్దరు మాట్లాడాలి. ముగ్గురుంటే 20-20 నిమిషాలు మాట్లాడాలి. గంటన్నరలో కార్యక్రమం అయిపోవాలి. సాహిత్య సమావేశాల విషయం అండి నేను చెప్పేది. కాబట్టి ఆ విధంగా వారు అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు చెబుతూ ఉండేవారండి. అందువల్ల సూచనలన్నీ సరిగ్గా మొదటనే తెలుసుకోవాలి, ఎన్ని నిమిషాలు అని తెలుసుకోవాలి. ఆర్గనైజర్స్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. ఆ సమయానికి అనుగుణంగా చెప్పాల్సిన అంశాన్ని జాగ్రత్తగా చెప్పేయాలి. అయితే బాగా సాధన చేయాల్సిందేనండి, ప్రాక్టీస్ చేయాల్సిందే. మాట్లాడే విషయం మీద మిమ్మల్ని మీరు మెప్పించుకున్నారు అనేటటువంటి విధంగా చేయాలి. దాని కొరకు పాయింట్స్ రాసుకోవాలండి, తప్పు కాదు. సాధన చేయడం తప్పు కాదు. ఆ తర్వాత వీలైనట్టయితే ఏవైనా సంవత్సరాల పేర్లు చెప్పాల్సి వస్తుంది, వ్యక్తుల పేర్లు చెప్పాల్సి వస్తుంది, ఏదైనా కొటేషన్ చెప్పాల్సి వస్తుంది. చిన్న చిట్టి లాంటిది పక్కకు పెట్టుకోవచ్చు అండి. పెద్ద పుస్తకాలు పెట్టుకోకూడదు, కానీ చిట్టి లాంటిది పక్కకు పెట్టుకోవచ్చు. వాటిని చూసి అలాగా అయితే ఉపన్యాస ధార ఆగొద్దు, తాను వేగంగా వెళ్ళాల్సిందేనండి. అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటంటే నిజానికి మొత్తం ఉపన్యాసం అందరూ గుర్తుపెట్టుకోరు. అందుకొరకు మనం చెప్పేటటువంటి విషయాలలో తప్పకుండా గుర్తుపెట్టుకునే వాస్తవ విషయాలైనటువంటి సందర్భంగా వాళ్ళు కొన్ని వాస్తవ విషయాలు గుర్తుపెట్టుకునేటటువంటి విధంగా మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆ మార్గంలో వాళ్ళను సంసిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇవన్నీ ఇంత సంసిద్ధమై తాను వేదిక మీదకి గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా చాలా సాంకేతికమైనటువంటి విషయాలు. మనం అక్కడ కూర్చొని ఉంటాం, పెద్దలు పిలుచుంటారు, అక్కడ వాళ్ళు 4-5 వేదిక మీద పిలుస్తారు. సభా వేదిక పైకి వెళ్ళడం అనేటటువంటిది కూడా ఉపన్యాసకునికి అది గుర్తుపెట్టుకోవాలండి. ఎట్లా వెళ్ళాలి అంటే ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలి, నిర్భయంగా వెళ్ళాలి, జాగ్రత్తగా టీవీగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అదివరకే నీకంటే ముందు అంటే ఈ ఉపన్యాసకుని కంటే ముందు ఎవరైనా వేదిక మీద కూర్చుంటే వాళ్ళకు మొట్టమొదటి నమస్కరించాలండి. ఆ తర్వాత తన కేటాయించిన కుర్చీలో కూర్చోవాలండి. ఆ తర్వాత ఎదురుగా ఎంతమంది ఉన్నారో చూడాలి. ఆ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక నమస్కార బాణం ప్రయోగించాలండి. అంటే ఎదురుగా అమ్మలు ఉన్నారు, తాతలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, తర్వాత మేధావులు ఉన్నారు, నువ్వు మాట్లాడడానికి నేను ఇక్కడికి పిలిచారు కాబట్టి మొట్టమొదటి వేదిక మీద ఉన్న వారికి నమస్కరించి ఆ తర్వాత వేదిక ముందు కూర్చున్నటువంటి వాళ్ళకి అందరికి కూడా ఒక నమస్కార బాణం ప్రయోగించి చిన్నపిల్లల, పెద్దల, మహిళల, యువకుల, చదువుకున్న వాళ్ళ, ఏ స్థాయి వాళ్ళు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకొని
అందరిని ఒకసారి పరిశీలన చేసినట్టుగా చూసుకొని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలండి. తర్వాత నీ సమయం వస్తుంది మాట్లాడడానికి. ఒకే వక్త ఉంటే ఏం పర్వాలేదు, గంట సేపు తాను మాట్లాడవచ్చు. కానీ అప్పుడు కూడా వేదిక మీదకి ఇదే విధంగా ఒక వక్త ఉన్నా వెళ్ళాలి. ఎందుకంటే వక్త కంటే ముందు అధ్యక్షుల వారు వేదిక మీద ఉంటారు, ఓ ముఖ్య అతిథి కూడా ఉంటాడు, ఒక సభా నిర్వాహకుడు కూడా ఉంటాడు అనే దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నమస్కార బాణాలు ప్రయోగించి సంతోషంతో నవ్వుతూ ఆ తర్వాత ప్రేక్షకులందరికీ కూడా ఒక నమస్కారం ఇచ్చి వాళ్లకు సంతోషంగా వాళ్ళ అందరినీ చూసి అప్పుడు ప్రారంభం చేయాలి. అందరికీ నమస్కరించాలి. వేదిక మీద ఉన్న వారిని అందరినీ కూడా, వాళ్ళందరినీ ఎవరెవరు ఉన్నారు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఎవరిని వదలకూడదండి, అందరినీ సంబోధించాలి. ఆ తర్వాత ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఆత్మీయంగా సంబోధించాలి. వాళ్ళను తన వైపు తిప్పుకునేటటువంటి విధంగా చేయాలి. నేను చెప్తున్నాను, మీరంతా ఎదురుగా ఉన్న వాళ్ళంతా మూర్ఖులు, అజ్ఞానులు అనుకునేటటువంటి అహంకారం ఉపన్యాసకునికి ఉండకూడదండి. ఎందుకంటే ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళు ఉపన్యాసకుని కంటే తెలివైన వాళ్ళు ఉంటారు అక్కడ. కాబట్టి వాళ్ళకందరికీ కూడా నమస్కరించి ఆ తర్వాత ప్రారంభం చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకోవాలి. ఈ ప్రారంభం చేసేటటువంటి సందర్భంగా ఓ చిన్న కథతో ప్రారంభం చేయొచ్చు, ఓ పద్యంతో ప్రారంభం చేయొచ్చు, ఓ శ్లోకంతో ప్రారంభం చేయొచ్చు, ఓ కొటేషన్తో ప్రారంభం చేయొచ్చు, ఓ చిన్న కవితతో ప్రారంభం చేయొచ్చు. సాహిత్యోపన్యాసం, ధార్మికోపన్యాసం, సామాజికోపన్యాసం, ఇవి అనేక విధాలుగా ఉంటాయి కదా. కళాత్మకమైన విషయాలను కూడా చెప్పేది అది ఏమైనా కావచ్చు గాక. లలిత కళలు ఎన్నో ఉన్నాయి, ఏ కళ మీదనైనా మాట్లాడొచ్చు గాక. లేదా ఒక వ్యక్తి యొక్క జయంతి కానీ, వర్ధంతి కానీ, అతని యొక్క పుట్టు పూర్వతలకు సంబంధించినటువంటి విషయం కానీ, ఏదైనా కానీ తాను జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళికకు అనుగుణంగా ఏదైనా ఒక చిన్న కథతో ఒక అందరి హృదయంలో నాటేది ఓ సామెత కావచ్చు, ఓ చిన్న కొటేషన్ కావచ్చు. కాబట్టి అట్లాగా మనం అది చెప్తే బాగుంటుంది. ఇప్పుడు సంప్రదాయం అనేది ఉందనుకుందాం. అంత కడివెడుపాలలో ఒక్కింత మీగడ పేరినట్టుగా గతములో పలి మంచి అది మనకు మిగులును సంప్రదాయం. ఈ మధ్య కాలంలో ఆయా ఇంజనీరింగ్ కాలేజీలలో సంప్రదాయం మీద ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారండి వాళ్ళు. ఎందుకంటే బీటెక్, ఎంటెక్లు చేసేటటువంటి వీళ్ళకు సంప్రదాయం తెలియవలసినటువంటి అవసరం ఉంది, అందులో ముఖ్యంగా భారతీయ సంప్రదాయం తెలియవలసినటువంటి అవసరం ఉంది అని అనుకున్నప్పుడు సంప్రదాయానికి సంబంధించి ఇలాంటి కొటేషన్ ఇస్తే సినారే గారిదండి ఇది. అంత కడివెడు పాలలో ఒక్కింత మీగడ పేరినట్టుగా గతములో పలి మంచి ఏది మనకు మిగులును సంప్రదాయము. అట్లా ఏదైనా ఒకటి ఓ చిన్న ఉదాహరణతో మొదలు పెట్టేసి దాని అర్థం కూడా చెప్పి అందరి మనస్సులను తన వైపు తిప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మధ్యలో ఏదైనా సరే ఎక్కడైనా ఒక నినాదం కూడా ఇప్పించాల్సి వస్తే ఇప్పించవచ్చండి, అంటే అందరిని అలర్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ విధంగా పెంచుకుంటూ పోయి ఇక ప్రారంభం చేసిన తర్వాత విషయంలోకి రావాలి. సబ్జెక్టులోకి వచ్చినటువంటి సందర్భంగా తాను వేసుకున్న పూర్వ ప్రణాళిక ప్రకారంగా ఎలాగా దాన్ని వివరించాలి అనేటటువంటిది అనుకుంటే అయితే మొట్టమొదటి ఒక్కసారి నేను ఎన్ని రకాల ఉపన్యాసాలు మనకు ఉన్నాయి అనేటటువంటి ఒక విషయం ప్రస్తావిస్తానండి. ధార్మికోపన్యాసం, పౌరాణికోపన్యాసం, ఆర్ష సాహిత్యోపన్యాసం, కేవల సాహిత్యోపన్యాసం, ప్రాచీన కాలం, ఆధునిక కాలం, జానపద సాహిత్యం, చారిత్రకోపన్యాసం, విజ్ఞాన శాస్త్రోపన్యాసం, ఆధ్యాత్మికోపన్యాసం, సంప్రదాయాలపై ఉపన్యాసం, పండుగలపై ప్రసంగం, జాతీయ పర్వదినాలపై ఉపన్యాసం, రాజనీతి ఉపన్యాసం, రాజకీయ ఉపన్యాసం, సామాజిక ఉపన్యాసం, సాంస్కృతిక ఉపన్యాసం, నాటకం కానీ, చలనచిత్రం కానీ, ప్రదర్శన కళలు కానీ, క్రీడలు మొదలైన వాటికి సంబంధించిన ఉపన్యాసం, సంస్కృతి ప్రసంగం, దేశభక్తి ఉపన్యాసం, ప్రాంతీయ జీవనానికి సంబంధించిన ఉపన్యాసం, జాతీయ ఉపన్యాసం, అంతర్జాతీయ విషయానికి సంబంధించిన ఉపన్యాసం. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఎన్ని విధాలుగా ఉన్నాయో చూడండి. కాబట్టి ఈ విషయాన్ని అంటే సబ్జెక్టును ఏ విధంగా ముందు పెడతాము అనేటటువంటిది ఏమాత్రం వినేటటువంటి వాళ్లకు ఆసక్తి తగ్గకుండా సాగాలండి విషయం. అంటే ఎట్లా మనం ప్రారంభం చేశామో ఆ విధంగా వెళ్ళాలి. మన ఎదురుగా 10 మంది ఉన్నా అదే స్థాయిలో ఉపన్యాసం ఉండాలి, 400 మంది ఉన్నా అదే స్థాయిలో ఉపన్యాసం ఉండాలి. 10 మందే ఉన్నారు,
అని నీరసంగా మొదలు పెట్టొద్దండి, కొనసాగించొద్దండి. ఎక్కువ మంది ఉన్నారు అని పెద్ద గొంతెత్తి అరవద్దండి. పెద్ద గొంతెత్తి అరవడం మొదలు పెడితే మధ్యలో గొంతు ఆగిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంతమంది ఉన్నారో, ఏ స్థాయిలో మాట్లాడాలో మైక్ అవన్నీ మనం సరిగ్గా చూసుకొని ఆ స్థాయిలోనే మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయాలండి. ఆ తర్వాత మధ్యలో చర్చతో కూడుకున్నది ఉండొచ్చు, కథనంతో కూడుకున్నది ఉండొచ్చు, ఉదాహరణలు ఉండొచ్చు. ఏది ఉన్నా కానీ అలాగా ప్రసంగం అంతా కూడా ఇంకొక 5 నిమిషాల్లో ముగుస్తుంది అనంగా అది వరకు మనం చెప్పినటువంటి అంశాలన్నీ ఒక దగ్గర క్రోడీకరించి, అంటే ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళు గుర్తుంచుకునేటటువంటి విధంగా సమరైజ్ చేయడం అంటారనమాట దాన్ని. ఆ విధంగా క్రోడీకరించి ముగింపు చాలా జాగ్రత్తగా చేయాలి. హఠాత్తుగా కూర్చోవద్దండి. అలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మనం చెప్పిన విషయం వినేవారి హృదయంలో నాటుకునేటటువంటి విధంగా, ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా ముగించాలి. మన ప్రసంగం విన్న తర్వాత వాళ్ళకి ఏమనిపించాలి అంటే, ఆ ఏదో ఒక మనం చెప్పినటువంటి దీంట్లో ఉన్న విషయాన్ని బట్టి ఈ పని నేను ప్రారంభించాలి అనే భావన కలగాలండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ సమయంలో యుద్ధ వాతావరణం అయితే తగ్గింది, కానీ దేశంలో అంతటా కూడా ప్రతి వ్యక్తి దేశభక్తి కలిగిన పౌరుడు కావాలి అనే ఆలోచన ఉంది కదా. ఇవాళ భారతదేశంలో తన దేశాన్ని తాను రక్షించుకోవాలి అనేటటువంటిది ఉంది కదా. నిన్ను గూర్చి పాడుకొందు, నన్ను గూర్చి పాడుకొందు, నిన్ను నన్ను కన్న తల్లి నేల గూర్చి పాడుకొందు అన్నటువంటి మాట సినారే గారు రాసిందే కావచ్చుగాక, కానీ ఎక్కడి నుంచి ఇది తీసుకుని ఆయన అన్నాడు? మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యాహ, వేదంలో ఉన్నటువంటి మాట ఇది. ఓ తల్లి, ఓ భూమాత, భూదేవి, నీవు నాకు తల్లివమ్మా. మాతా పృథ్వీ పుత్రోహం అహం పుత్ర, నేను నీ పుత్రుణ్ణి. పృథివ్యాహ, ఈ భూమికి, కాబట్టి ఈ భూమిని నేను రక్షించుకుంటాను అన్న వేద మంత్రం ఆధారంగా తీసుకుని రాయబడింది ఆధునిక కాలంలో. అంతేకాదు, ఆ వేద మంత్రం ఆధారంగా శ్రీరామచంద్రుడు ఆ లంకా నగరం బాగుంది కదా అన్నయ్య, ఇక్కడ ఉండిపోదామా అని లక్ష్మణస్వామి అన్నప్పుడు, అంటే రావణ అవధానంతరం రామచంద్రుడు ఏమన్నాడో అంతటా వ్యాపించి ఉన్న శ్లోకం కదండి ఇది. భారతీయ ప్రజానీకంలో అందరిలో వ్యాపించి ఉన్నటువంటి శ్లోకం, అర్థం ఇది. శ్లోకము, దాని అర్థము అందరికీ తెలుసండి. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఎంత బాగా దేశభక్తి వ్యాప్తం ఉన్నదో చూడండి. కన్న తల్లి, కన్న నేల తల్లి, స్వర్గం కన్నా మిన్నరా తమ్ముడా లక్ష్మణ అని. ఇది బంగారమయం కానిగాక ఈ లంకా నగరం నాకు రుచించదు సుమా అన్నటువంటి ఆ మాట మనకు దక్షిణ భారతంలోని రామాయణాల్లో లేదు, వాల్మీకి రామాయణాల్లో, కానీ ఉత్తర భారతంలోని రామాయణాల్లో ఇది ఉన్నది అనేది మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. అందుకొరకని చెప్పేసి అలాంటి భావన మనిషిలో కలిగేటట్టుగా చేయాలి. తర్వాత నిజానికి అలా ముగింపు చేసి మంచిగా కడుపు నిండా భోంచేసి తృప్తిగా వెళ్ళేటటువంటి స్థితి వాళ్ళకి కలుగుతుంది అన్నటువంటి భావన కలగాలండి. తర్వాత నిజానికి పుట్టుకతో ఎవరు కూడా బ్రహ్మాండమైన ఒక వక్త కారండి. కాబట్టి మొదటి నుంచి ఇతరుల ఉపన్యాసాలు విని నేర్చుకోవాలన్నది గుర్తుపెట్టుకోవాలి. మంచి వక్త కావాలి అంటే ఇతరుల ఉపన్యాసాలు వినాలి. అందుకొరకే మన ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎలా నడుస్తున్నారు వాళ్ళని చూసి నడవాలంటారు కదండి పెద్దలు. అది మనకు భగవద్గీతలో దీనికి బ్రహ్మాండమైనటువంటి ఒక శ్లోకం ఉందండి. ఎలాగా అని అంటే, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే అని. దీనికి సరిగ్గా అనువాదం ఏమిటి అంటే, శ్రేష్ఠుడే కర్మంబు చేయును ఇతర జనులను చేతురదియే, అతండేది ప్రమాణమనును అందరదియే అనుసరింతురు. ఉత్తముడైనటువంటి వాడు ఏ పని అయితే చేస్తాడో మిగతా వాళ్ళందరూ కూడా అదే పని చేస్తారు. అతడేది ప్రమాణమని అంటాడో మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ప్రామాణికంగా స్వీకరిస్తారు. ఇదండి గీతాచార్యుడు చెప్పినటువంటి విషయం. అందుకే మేము జానపదులలో ఒక మాట ఉందండి, ముందల నాగలి చక్కగా నడిస్తే వెనక నాగళ్ళన్నీ చక్కగా నడుస్తాయి అని. అందువల్ల ఎవరు ఇంటి పెద్దో, ఎవరు మంచి ఉపన్యాసకుడో అతన్ని బట్టి మిగతా వాళ్ళందరూ కూడా అది అనుసరించాలని అనుకుంటారండి. ఒక అధ్యాపకుడు ఇంత బాగా చెప్పాడు, నేను కూడా మా అధ్యాపకుడు చెప్పినట్టుగా నేను రేపు అధ్యాపకుడిని అయిన తర్వాత ఇలా చెప్పాలి
అని ఒక విద్యార్థి అనుకున్నాడు అనుకోండి, చాలండి. ఆ జీవితానికి అది ఆదర్శంగా అతను స్వీకరిస్తాడు తన జీవితంలో. అందుకొరకు మంచి వక్త ఎవరు కావాలి అన్నా కానీ మంచి వాళ్ళ యొక్క ఉపన్యాసాలు వినాలి, మహావక్తల ఉపన్యాసాలను వినాలి. ఆ తర్వాత తాను చాలా జాగ్రత్త అండి ఈ విషయం. స్మరణ శక్తి బాగా ఉండాలండి ఉపన్యాసకునికి. తానకు అంతా వచ్చు అనేటటువంటిది కాదు, తాను ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళాలి, నేను దేశమన్నా దేవుడన్నా ఒక్కటే, ఏ పద్యం అయితే బాగుంటది అని అనుకున్నాడు. నాకు వస్తుంది లేదు అక్కడికి పోయిన తర్వాత. దేవుడన మాతృదేశమ, దేవతలన ప్రజలు, యజ్ఞ దీక్షయనంగా సేవా వ్రత నిష్టయ, ఇవి జీవన సూత్రములుగా ప్రసిద్ధింగనుమా. తుమ్మల సీతారామమూర్తి గారి ఈ పద్యం నాకు వచ్చు అనే ఒక అహంభావంతో వెళ్ళకూడదండి. ఒకటి రెండు సార్లు మననం చేసుకోవాలి. స్టేజ్ మీదకి వెళ్ళడానికి ముందు తాను చెప్పాలనుకున్నటువంటి ఏ పద్యం ఉన్నదో, ఏ కొటేషన్ ఉందో అది మధ్యలో నాకు వస్తుంది అని అనుకుంటే రాకపోతే, కాబట్టి స్మరణ శక్తి చాలా ముఖ్యమండి. ఈ మనం చెప్పుకుంటున్నటువంటి పాయింట్స్ లో ఇది చాలా ముఖ్యం. వ్యక్తి పేరు గుర్తుండాలి, వస్తువు పేరు గుర్తుండాలి, జంతువు పేరు గుర్తుండాలి. ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి తాను మాట్లాడేటటువంటి సందర్భంగా ఏమేమి వస్తాయో. కాబట్టి ఇవి తను ఈ స్మరణ శక్తి తోటి లింక్ పెట్టుకోవాలి. వీటి తన పక్కన నోట్ చేసి పెట్టుకోవాలి. దివాకర్ల వెంకటావధాని గారు ఉపన్యాసం ఇచ్చి కిందికి వచ్చిన తర్వాత ఆయన ఒక శిష్యుడు అన్నాడంటండి, గురువు గారు కూడా నాకు కలిసి పక్కన పెట్టుకున్నారండి. ఎందుకంటే ధారణాశక్తి కలిగిన మహోపన్యాసకులు దివాకర్ల వెంకటావధాని గారు. కానీ అతని శిష్యుడే వారి ఉపన్యాసము పక్కన చిట్టి పెట్టుకున్నాడు అని గురువు గారు కూడా నకలి చిట్టి పెట్టుకున్నాడు అంటే ఉపన్యాసము నకలి చిట్టి పెట్టుకున్నాడని వారి శిష్యుడు ఒకరు అన్నటువంటి ఘట్టం ఒకటి ఉందండి. కాబట్టి ఈ విధంగా స్మరణ శక్తి మాటి మాటికి మననం చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మాట్లాడే సమయంలో ఎప్పుడైనా కానీ టంగ్ స్లిప్ అంటామండి, అంటే పొరపాట్లు జరగవచ్చు. అయ్యో నేను తప్పు అంటేనే అని నిరాశపడొద్దు, దాన్ని వెంబడే సవరించాలండి. దాన్ని వెంబడే సవరించి ప్రసంగంలో ఆ పొరపాటు రాకూడదు అనేది మనసులో ఉండాలి. పోయినసారి నేను మాట్లాడేటప్పుడు ఈ ఈ పదాన్ని ఈ విధంగా ఉచ్చరించినాను, ఈ మధ్యలో ఈ పాదం ఎగిరిపోయింది అని మనసులో పెట్టుకొని మాటి మాటికి మననం చేసుకోవాలి. ఆ విధంగా తాను పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. తర్వాత ఇంకొక విషయం అండి, తాను ఉపన్యాసం ఇవ్వాలి నిజమే, కానీ ఫలానా ఉపన్యాసకుని లాగా నేను మాట్లాడలే అనుకరణ చేయకూడదండి. ఇవాళ మీరు చూడండి, కొంతమంది అవధానులలో తమకంటే పూర్వం ఉన్నటువంటి అవధానులు పాడినటువంటి పద్యంలాగానే పాడుతూ ఉంటే, ఈ పిల్ల అవధాని గారు ఫలానా పెద్ద అవధాని గారిని పద్యం పాడడంలో అనుసరిస్తున్నాడు అని కొంతమంది అనుకునేటటువంటి ఘట్టాలు చూస్తుంటామండి. ఉపన్యాసంలో కూడా ఫలానా ఆయన నోట్లో నుంచి ఊడిపడినటువంటి విధంగా మాట్లాడుతున్నాడు ఈయన అనే భావన కలిగేటట్టుగా మాట్లాడవద్దండి. నీ ఉపన్యాసం నీ సొంతం, ఒకరిని అనుకరించడం అనేటటువంటిది కావాలని చేయకూడదు. అందులో ఉన్న మంచి కొన్ని కదలికలు, కొన్ని మాటలు వస్తే వస్తాయి. మన గురువులు మాట్లాడింది మన మనసులో ఉంటుంది కాబట్టి, వాళ్ళు గొప్ప ఉపన్యాసకులు కాబట్టి ఆ విధంగా వాళ్ళనే అనుకరించాలని పోతే ఒక్కోసారి నవ్వుల పాలు అవుతుందండి. కాల్జారి పడ్డామంట చూడండి, అలాగా అనుకరించడం అనేది చేయకూడదు. నీ ఉపన్యాసం నీ సొంతం, నీ అధ్యయనం నీ సొంతం, నీవు చెప్పాలనుకున్నటువంటి విషయం నీ నీ సొంత గొంతుగా వినిపించాలి. ఆ విధంగా ఉపన్యాసకుడు సంసిద్ధం కావాల్సి ఉంటుంది. తర్వాత అండి, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. ఈ మాట్లాడడం అనేది ఉపన్యాసకాల మీద మీకు చెప్తున్నాను. ఈ చెప్పేటటువంటి సందర్భంగా నా ఆరోగ్యం బాగుందా అని మొదట నేను చూసుకోవాలండి. అంటే ఆరోగ్యం బాగా లేకపోయినట్టయితే ముఖ్యంగా ఉపన్యాసకునికి ఉండాల్సినటువంటిది ఏంటంటే, జలుబు ఉండొద్దు, దగ్గు ఉండొద్దు, నీరసం ఉండొద్దు, ఈ చేతగా అనే విధంగా డీల్ అవ్వడొద్దండి. కానీ ఏం చేస్తాం మనం? ఆ రోజు ఏం తిన్నామో, ఏం తాగినామో, ఏ చల్లటి నీళ్లు తాగామో, ఎవరో ఇస్తే ఐస్ క్రీమ్ కూడా తిన్నామేమో, దానితోటి కొన్ని ప్రమాదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉపన్యాసకుడు చాలా జాగ్రత్తగా తన కంఠాన్ని కాపాడుకోవాలి, తన ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ఉపన్యాసానికి వెళ్ళడానికి ముందు, వేదిక ఎక్కడానికి ముందు ఈ రకమైనటువంటివి ఏవీ లేకుండా తాను సంసిద్ధం కావాలండి. లేకుంటే వేదిక ఎక్కి
చేరుమాలు ఉపయోగించి లేదా తువ్వాలను ఉపయోగించి తుడుచుకోవడము అది ఇది చేసినట్టయితే అది నిజంగా బాగా ఉండదండి. కాబట్టి ఆరోగ్యం ఉండాల్సిందే. దాంతోపాటు తాను ఏకాగ్రత తోటి తనను తాను సంసిద్ధం చేసుకోవాలి. ఏకాగ్రతకు తప్పకుండా ధ్యానం అవసరం అండి. ఉపన్యాసకుడు ధ్యానంలో ఉండి తాను ఏమేం చెప్పాలనుకునేటివి అన్నీ మనస్సులోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా ఉపన్యాసకుడు తనను తాను సంసిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా తాను ఏ స్థాయిలో గొంతెత్తాడు అనేది చాలా ముఖ్యమండి ఉపన్యాసకునికి. స్వరం అంటాం దీన్ని. మైక్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకే విధంగా మాట్లాడాలి. మైక్ లేదు కదా అని గొంతు పెద్దగా చేస్తే మనం అరగంట మాట్లాడాల్సింది 15 నిమిషాల్లో గొంతు పడిపోతే ఎలా ఉంటుంది? కాబట్టి జాగ్రత్తగా కూర్చున్నటువంటి వాళ్ళకు వినిపించేటటువంటి ఒకనొక స్థాయిలో స్వరం స్పష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, అధిక ప్రభావవంతంగా కూడా ఉండాలండి. కాబట్టి ప్రసంగంలో చెప్తున్నటువంటి విషయాన్ని స్వరం ఆధారంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి విధంగా వెళ్ళేటట్టుగా చేయాలి. పాటలు, శ్లోకాలు, పద్యాలు కంఠస్థం చేస్తే ఏ ఏ స్వరం బాగుంటుందండి. అంటే తాను ఆ విధంగా కంఠస్థం చేసుకొని మననం చేసుకోవడం వల్ల స్వరం బాగా ఉండడానికి వీలు ఉంటుంది. అందువల్ల తన స్వరం చెడిపోకుండా చూసుకోవాలండి. ఒక 10 ఉపన్యాసాలు ఇచ్చొచ్చి మళ్ళీ ఇక్కడ మాట్లాడండి అని అంటే గొంతు పగిలిపోయి ఉంటుంది. అంటే బొంగురు గొంతు అంటాను చూడండి, ఆ రకంగా ఉంటుంది. అది అంతగా ఆకర్షించదు. సరిగ్గా ప్రేక్షకుల మనస్సులోకి విషయం పోదు. కాబట్టి స్వరం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్థాయి దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత అండి, భాష విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలండి. ఎందుకొరకు అని అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అధ్యాపకుడు చాలా బాగా పిల్లలతో ఆడుతూ పాడుతూ పాఠం చెప్పేవాడు. 5వ తరగతిలో పాఠం చెప్పేటటువంటి ఆయనకు ఆ రోజు విద్యా పరీక్షాధికారి వస్తున్నాడన్న సంగతి కూడా తెలుసు. అయితే ఆ వచ్చిన పరీక్షాధికారి, విద్యాధికారి ఈయన తరగతిలోకి వచ్చి కూర్చున్నాడు. రోజు పిల్లలతోటి ఆడుతూ పాడుతూ చెప్పేటటువంటి ఈయన ఆ రోజు ప్రౌఢమైనటువంటి పదాలు ఉపయోగించి, పెద్ద పెద్ద వాక్యాలు ఉపయోగించి 45 నిమిషాలు పాఠం చెప్పేసినాడండి. ఆ విద్యాశాఖ అధికారి, నీ పాఠం ఎంత బాగా ఉంది అన్నాడండి. అమ్మ బాబాయ్, ఇతను కొత్త అధ్యాపకుడు. ఎంత బాగుంది అనవరకల్లా ఈ భుజాలు చెవులు దాటి తల దాటి పైపోయినంత ఆనందం పొందాడు. ఎంత బాగుందంటే నాకైతే బాగుంది కానీ పిల్లలకు ఒక్క ముక్క అర్థం కాలేదు అన్నాడండి. రోజు అర్థమయ్యే విధంగా కూర్చొని పిల్లలు సంతోషంగా ఉంటే ఆ రోజు ఒక మాట ఉందండి తెలుగులో, తిక్కమే గల్లా కూర్చున్నారని. అంటే అలాగా చూస్తూ కూర్చున్నారని. అంతా బాగుంది కానీ పిల్లలకు ఒక్క ముక్క అర్థం కాలేదు. నువ్వు ఆడుతూ పాడుతూ చెప్తావని నాకు తెలుసు, కానీ ఇవాళ నువ్వు పాఠం నాకు చెప్పావన్నాడండి విద్యాశాఖ అధికారి. కాబట్టి గుర్తుంచుకోవాలి, మన భాష చాలా సరళంగా ఉండాలి. మనము ఎక్కడ మాట్లాడుతున్నామో అక్కడి ప్రజల యొక్క యాసలో మాట్లాడాలండి. అప్పుడు మన ఉపన్యాసం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ యాస తెచ్చిపెట్టుకున్నటువంటి విధంగా ఉండకూడదు. ఆ యాస మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి ఆ యాసలో, ఆ భాషలో మనం మాట్లాడినట్టయితే, సరళంగా ఉన్నట్టయితే, ప్రౌఢమైనటువంటి సమాసాలను గుప్పించి సుదీర్ఘమైనటువంటి వాక్యాలతో ఉపన్యాసం చేయొద్దండి. సరళ భాషలో దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి పోయేటటువంటి విధంగా ఉండాలి. అది ఇన్ని లక్షణాలు ఉపన్యాసకునికి ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఉపన్యాసకుడు ఉపన్యాసం ఇచ్చేటటువంటి వ్యక్తే సభాధ్యక్షునిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. అప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి పేర్లు రాసుకోవాలి సభాధ్యక్షుడు. ఎవరెవరికి ఎన్ని నిమిషాలు కేటాయించాలి అనేది మొట్టమొదటి నిర్వాహకులను అడిగి తెలుసుకోవాలి. ఆ విధంగా నిర్వహించాలి. సభాధ్యక్షుడు ఎక్కువగా మాట్లాడకూడదు అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా కానీ ఆ వేదికకు ఏ విషయం ఇచ్చారో ఆ విషయాన్ని క్లుప్తంగా తాను చెప్పాలి. ఎంతమంది వక్తలు ఉన్నారో
ఒక్కొక్క వక్త మాట్లాడిన తర్వాత ఆ వక్తను ప్రశంసిస్తూ అధ్యక్షుడు ఓ 2 వాక్యాలు చెప్పాలి, సుదీర్ఘంగా ఉండకూడదు. మళ్ళా ఆ విధంగా చివరిలో చక్కగా ముగింపు చేయాలి. అందరిని సమాప్తి చేస్తూ సుదీర్ఘకాలం కాకుండా కొద్దిసేపట్లోనే చెప్పాలండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓ 20-24 అంశాలు ఇక్కడ మనం చెప్పుకున్నామే. ఈ విషయాలన్నీ ఒక్కసారి మనసులోకి తెచ్చుకుంటే, అందుకే లింకన్ గారిని అడిగారంట, మీరు ఉపన్యాసానికి రండి అంటే ఎంతసేపు మాట్లాడాలి అన్న. ఆయన ఒక మాట ఏమన్నాడంట, 3 గంటలు మాట్లాడాలంటే ఇప్పుడే వచ్చేస్తా, 3 నిమిషాలు మాట్లాడాలంటే నాకు 3 గంటల సమయం కావాలన్నాడంట. అంటే ప్రిపేర్ కావడానికి. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఏ అంశం ఎంత సమయాన్ని తీసుకొని తాను సంసిద్ధమై వెళ్ళాలి అన్నమాట. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఈ విధంగా ఇన్ని అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ కేవలం ఉపన్యాసానికి ఈ సంసిద్ధత కాదండి, బోధన కొరకు కావాలి, ఒక వ్యాసం కొరకు కావాలి, ఒకరితో చర్చించడానికి కావాలి, ఆలోచించడానికి కావాలి, జ్ఞానం తనకు జ్ఞానం కొరకు కావాలి, ఇవన్నీ నేర్చుకోవడం కొరకు, నైపుణ్యం కొరకు కావాలి, భావాలు పంచుకోవడం కొరకు కూడా ఇన్ని రకాలుగా తాను పరిశ్రమ చేయాలండి. అందువల్ల అనేక రకాల ఉపన్యాసాల్లో మనం ప్రధానం గుర్తుపెట్టుకోవాల్సింది పూర్వ ప్రణాళిక అవసరం. తర్వాత అప్పటికప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, వేదిక ముందు ఉన్నటువంటి ఆడియన్స్ను, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తాను అది వరకు ప్రణాళిక వేసుకున్నటువంటి దాన్ని మార్చుకోవాల్సి వస్తే అప్పటికప్పుడు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ఉపన్యాస కళ అనేటటువంటిది అద్భుతంగా ఒక 100 పుస్తకాలు చదివితే అందిన జ్ఞానం నాకు కలిగింది అనిపించాలండి విన్న వాళ్లకు. ఓ గంట సేపు ఉపన్యాసం వింటే అమ్మ బాబోయ్ ఎంత జ్ఞానం నాకు అందింది అనేటటువంటి విధంగా, మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని ఇంకా మాట్లాడు అనేటటువంటి విధంగా, ఇంకా కొన్ని విషయాలు చెప్పండి అని చిట్ట చివరిలో ఒకవేళ మన ఉపన్యాసంలో ఏవైనా అనుమానాలుండి ఆ సందేహాలు తీర్చుకోవడం కొరకు ఎవరైనా ప్రశ్నలు వేసినట్టయితే ఆ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పేటటువంటి విధంగా ఉపన్యాసకుడు సంసిద్ధుడై ఉండాలి. ఈ విధంగా ఉపన్యాస కళ అనేటటువంటిది ఇది చాలా అపూర్వమైనటువంటిది. దీని వెనుక ఉపయుక్త సామగ్రి, మౌఖికం, లిఖితం, ముద్రితం, వీడియోల్లో, ఆడియోల్లో, గురువులు, గ్రంథాలయాలు, పత్రికలు, అంతర్జాల పత్రికలు, ఇంటర్నెట్లో అన్వేషణ, ఈ విధంగా సంసిద్ధం కావడానికి ఇలాంటివన్నీ అయ్యి వేదిక మీదకి ఎక్కి ఆ తర్వాత తాను అనుకున్నది చెప్పి ఆ తర్వాత చక్కటి ముగింపు చేసి విందు భోజనం చేశాను అన్నంత తృప్తిగా ప్రేక్షకులు ఉండేటటువంటి విధంగా ముగించాలండి. ఇవన్నీ కూడా ఉపన్యాసకుని యొక్క గొప్ప లక్షణాలు, ఉపన్యాసకుని యొక్క సంసిద్ధతకు సంబంధించిన అంశాలు. వీటిని దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తూ సంస్కృతి బంధువులందరికీ కూడా, విన్న బంధువులందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఈ ఉపన్యాస కళ చాలా వేగంగా చెప్పవలసిన ఒక స్థితి ఏర్పడింది, అందుకొరకు మన్నించండి అని కోరుకుంటూ ఈ ఉపన్యాస కళ మీద అధ్యయనం చేస్తారని, ఆలోచిస్తారని భావిస్తూ సంస్కృతి సంపద ఛానల్కు ధన్యవాదాలు చెప్తూ సెలవు. నమస్కారం. ఈరోజు ఉపన్యాస కళ గురించి చక్కటి ప్రసంగాన్ని ఇచ్చిన ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు.